హాయ్ అండి, అస్సలాము అలైకుం. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనంతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఛానల్ బట్టి పెద్ద వీడియో పెట్టలేదు కదండి, అందుకనేసి అన్నీ బీరకాయలు ఉన్నాయి, కొన్ని వంకాయలు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం విత్తనాలకు వదిలేను బీరకాయలు, అవి కూడా తీస్తాను. ఏటేటి ఉన్నాయో మీకు అన్నీ లాస్ట్ నుంచి చూపెడతానండి. కొంచెం నేరాడు ఉంది, అవన్నీ తీసి మీకు చూపెడతాను. ఏటేటి ఉన్నాయో అవన్నీ కోసిన తర్వాత కొత్తప్పుడు మీకు చూపెడతాను లాస్ట్నే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి. మన ఛానల్ కొత్తగా చూస్తే ఎంఆర్ఎస్ గార్డెనర్ అని కొట్టండి. కొడితే నేను ఎట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. చిన్నయే కాదు, పెద్దయే కాదు. నేను ఎలాగ హార్వెస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా. చూసి లైకులు చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పుడే ఏ వీడియోలు పెట్టినా ముందు మీకు వస్తాయి. చూసేద్దరు, నన్ను ఫాలో అయిపోదురు. నేను ఏ వేస్తున్నానో అవి మీరు వేసుకుందరు. నేను ఏ లిక్విడ్లు వేసినా నేను చూపెడుతున్నాను కదా, మీరు అలాగే వేసుకొని మంచి హార్వెస్ట్ తీసుకుందరు. కానీ నేను వారాన్ని 4-5 సార్లు హార్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి దానికి. మీరు అలాగే హార్వెస్ట్ చేసుకుంటారని మీకు అందరికీ 10 సార్లు చెప్తున్నాను. మంచి ఆర్గానిక్ ఫుడ్ తిని ఆరోగ్యం ఉందామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి. నేను ఎట్టి బీరకాయలు కొత్తాను, రండి వీడియోలోకి వెళ్ళిపోతాను. ఇది ఒక బీరకాయ. ఇక్కడ వంకాయలు అన్నీ చూడండి. వంకాయలు మా ఆయన తీయమన్నాను, పైకి ఎక్కలేను నేను. మా ఆయన గారు తీస్తున్నారు. అది తీసాను. తీసండి. అక్కడ తోటకూర ఉంది, కోసి అది ఉందా, ఇది కోసుకున్నాం. అగో ఇంకొక్కడ ఒక అది కోసాను. ఇంకొకటి ఒకటి ఉందా, కొట్టుకోగలనా? ఇంకొండి అడ్డే పోతాను. చూసి పాజు తేపది చూడండి. ఏది అలా విత్తనాలు పట్టుకొచ్చి ఇలాగో విత్తనాలు వదిలేసి ఇదిగో విత్తనాలతో కూడా కోసేసుకుందామండి. ఇదిగో విత్తనాలకు వదిలేండి కదా, కోసేయండి. ఏది చూపించేలాగా కాడ పట్టుకొని బాగుంది. ఇదిగో చూడండి ఎంత పొడవు ఉందా, బరువుగా ఉందమ్మా. ఈ బీరకాయ కూడా విత్తనాలకే, ఇది తీయలేదు, ఇది విత్తనాలకు వదిలేను. ఇంకో ఇది కూడా విత్తనాలకు వదిలేను. ఓకేనా? తోటకూర ఉంది కానీ ఇంకొక రోజు కోసి పెడతాను అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో దొండకాయ, దొండపాజు కట్ చేశాను, మళ్ళీ గ్రీన్గా వచ్చి పడుతున్నాయి. ఇగో కాయలు వస్తున్నాయి ఇప్పుడే. ఇగో చూడండి,
4-5 కాయలన్నీ ఇప్పుడు తీను. ఇంకా 4-5 కాయలు వస్తే పచ్చడి కన్నా పనికొస్తాయి. నేరడకాయలు తీస్తాను ఇప్పుడు. చూడండి, ఇదిగో తెల్లగొన్నాయి, ముగ్గుని అన్నీ తీస్తాను. నేత కొంత కండ్ర కొంతాయండి, బాగుండవు. ఇదిగో పులుపు వస్తాయి, ఎక్కువ తీయను. మేడమే కొత్తప్పుడల్లని తింటున్నామండి వచ్చేసి. చాలా అంటే చాలా హ్యాపీ, టేస్ట్గా ఉన్నాయి. కొత్తప్పుడల్లా 2-3 అలా తీసుకొని తింటున్నాం. అయ్యో పొడిపోను. ఇలాగ ముగ్గురిని పైన ఇలాగా అయిపోయిందండి. హార్వెస్ట్ చేస్తాను చూడండి. ఇక నేను ఎక్కువ తీయలేదు, కొద్దిగా తీసాను. ముగ్గురిని పొళ్ళంగా తీసాను. తెల్లనేరాడండి, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. ఇక చూడండి, తింటానా? చాలా సూపర్గా ఉంటాయండి. ఇందులోని ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. నేరేడుపళ్ళు తింటే చాలా మంచిది, మనకి కొళ్ళకి మంచిదే, ఒంటికి మంచిదే. నేరేడుపళ్ళు కొనుక్కొని తింటే చాలా స్వీట్గా ఉన్నాయి. తెల్లనేరాడండి. ఇంకో బీరకాయలు హార్వెస్ట్ చేశాను, వంకాయలు హార్వెస్ట్ చేశాను. బీరకాయలు బట్ట చూడండి ఎంత ఉంటుందో. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి అండి, ఇప్పుడు మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకోవచ్చు. మొన్న నేను ఆనపకాయ విత్తనాలు కట్ చేశాను కదండి, విత్తనాలు కన్నా వదిలేనా. అంటే నా డౌట్ క్లియర్ అన్నాక నేను ఎవరికన్నా ఇచ్చినా అవి నాటితే లేదని చూడడానికి నేను 5 పెక్కలు పెట్టానండి. ఇగో 5 పెక్కలు నాటాను, చూసారా? ఇగో ఆనపక్కలు 5 నాటినాయి. ఇప్పుడు నేను హ్యాపీగా ఇవ్వచ్చు ఎవరికన్నా. అంతే, మనం ఖాళీ ఇచ్చామనుకో పట్టుకెళ్ళిన దాకా ఉండి వాళ్ళకి నాటలేదంటే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. నేను వేసాను 5 నాటిని. ఇగో చూడండి, ఇవి పొట్టుకాయలు, ఆనపకాయలు. మన విత్తనాలకు వదిలేని అన్నాను కదా, అది. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా విత్తనాలు పెట్టి తర్వాత చివడతాను. ఓకేనా? చాలా అంటే చాలా సూపర్గా వచ్చినాయండి ఆనపకాయలు. ఇగో ఆనపకాయ పిక్కలు ఇక బట్టసి పెడతాను చూడండి, చిన్నది పొట్టుకాయ. ఇదొకటి, ఈ పొట్టు బీరకాయలు. అంతేనండి, అయిపోయింది. ఇంకా నాకు 4 మల్లెపూలు దొరికినాయి. పైకి వెళ్ళిపోయింది, ఆరలేదు. ఒక 4 ఉన్నాయి మల్లెపూలు. ఏరేను వీడియో అయిపోయింది. మీకు నేను చేసిన హార్వెస్ట్ వీడియో నచ్చితే అందరూ లైక్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ముందుగా ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుందండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకే బాయ్ అండి. చూసేసి ఎంజాయ్ చేయండి, నాలాగా మీరుని. నాలాగా హార్వెస్ట్ చేసుకొని ఆరోగ్యంగా తినండి. ఆరోగ్యమైన ఫుడ్ తినండి, ఆర్గానిక్గా. ఇది మనం ఏం కెమికల్ వేసుకోకుండా పండించిందండి. చాలా హెల్త్కి మంచిది. మనకి ఇలాంటి బీరకాయలు కానీ వంకాయలు కానీ మన సొంతంగా పండించుకుండి. మనం 1-2 పాదులు వేసుకున్నా ఆర్గానిక్గా ఎక్కడ దొరకవండి. అరటి కానీ మనం పండించుకుంటేనే దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.